హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదండి. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో మా మమ్మీ ఇంకా కిచెన్లోనే ఉంది, మేమైతే వచ్చి 5 minutes అవుతుంది. సో ఈరోజు ఎందుకో మా మమ్మీతో ఫిష్ పులుసు పీతల్ ఫ్రై చేయించుకోవాలనిపించింది. అందుకే ఫిష్ పీతల్ ఫ్రై తీసుకొచ్చాము. సో మా మమ్మీతో వండించుకొని ఈరోజు బాగా కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యాను. అమ్మా బిజీగా ఉన్నావు కిచెన్లో. మేము వచ్చి ఆల్రెడీ 2-3 minutes అవుతుంది, నువ్వు ఏదో సర్దుకుంటున్నావు. సో ఈరోజు నీ చేతితో చాలా వరకు తిందామని ఫిక్స్ అయ్యా. మామిడికాయ చేపల పులుసు నోట్ డౌన్ చేసుకో. ఓకే, నెక్స్ట్ పీతలు కూడా తీసుకొచ్చాం, పీతల్ ఫ్రై. ఓకే, చికెన్ బిర్యానీ. సో ఈ 3 items తిందామని ఫిక్స్ అయ్యాం. నీకు మా ఆయన ఆల్రెడీ రిలాక్స్ అవుతున్నారు. సో నువ్వు త్వరగా వండేస్తే త్వరగా తినేసి ఆత్మారామంని శాంతించుకుంటాం. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చేపల పులుసు స్టార్ట్ చేసేద్దామా? సో నాతో పాటు మీరు కూడా రెసిపీని నేర్చేసుకోండి. కమ్ లెట్స్ సీ. అమ్మా స్టార్ట్ చేసేస్తున్నావా రెసిపీని? ఓకే, సో ఫస్ట్ ఏమేమి వేయాలో అన్నీ ఒక్కొక్కటి 1 by 1 చెప్పేసి. సో వీ కెన్ స్టార్ట్ ద రెసిపీ. 2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ మెంతులు. ఫస్ట్ ఆయిల్ వేసేసావా? ఆయిల్ ఈ మాత్రం వేయాలి. ఆయిల్ ఎక్కువ ఉండాలి. సో కరివేపాకు కాబట్టి కొంచెం దూరం ఉండాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి. పులుసుకి ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. ఓకే, ఉల్లిపాయలు ఆనియన్స్ బాగా వేగినట్టుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయాలి. తర్వాత అల్లం. సో ఇప్పుడు కేజీ చేపక కేజీ చేపకి పాత చేపను కేజీ చేపకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్. ఇప్పుడు దీంట్లోనే చూడాలా చూసుకుంటే అల్లం వేసాం కదా. ఉప్పు ఒక 5, ఎందుకంటే పులుసు కదా మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి 6 చిన్న స్పూన్స్ అయితే 6. పులుసు కదా కారం కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే ఓకే, ఒక పెద్ద స్పూన్స్ 3 స్పూన్స్. సో ఒక 3 స్పూన్స్. సో ఎలా కనపడుతుంది? మంచి కలర్. మెయిన్ ఏంటంటే చేపల పులుసులో ముందు అసలు నాన్ వెజ్లోనే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది వేసాక మనం ముందే చింతపండు పులుసు కలిపి అదే పిండి వచ్చాలి. ఇలా చూడు, పులుసు కొంచెం వేసేయాలి. మొత్తం 6 సార్లు కడగాలి. ఓకే, ఇక ఇలా పీసెస్. ఈ ముక్కలకి ఏం పట్టించలే మనం. అవునవును. ముక్కలన్నీ వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసుకోవడం. మామిడికి అన్నాను చూడు, మామిడికి ఎప్పుడు వస్తుందో చూడు. అది కూడా కేజీ అది మొక్కలు చెప్తాను. చక్కగా వచ్చిస్తుంది. ఇలాగా చాలా బాగా వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది. మామిడికాయ కూడా ఉడిపింది చూడు. మామిడికాయ పీసెస్ బాగుంటుంది కదా. ఉడికిపోయి అవును, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ పీసులు తెచ్చి కొత్తిమీర అయిపోయింది. అంత ఫాస్ట్గా అయిపోయింది. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. సో ఫ్రెండ్స్, వేడి వేడి మామిడికాయ చేపల పులుసు రెడీ చేసేసింది మా మమ్మీ. సో మేము బాగా కుమ్మేస్తాం. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.